ఒకసారి శ్రీకృష్ణదేవరాయల వారు తన పెంపుడు కుక్కను తీసుకుని పడవలో ప్రయాణం చేస్తున్నారు. దానికి అక్కడ కూర్చోడానికి కుదరకో ఇన్కన్వీనియంట్ గా ఫీల్ అయ్యో బాగా చిరాకుగా బిహేవ్ చేయడం మొదలుపెట్టింది. అప్పుడు ఆయన దాన్ని అదుపు చేయలేక విసిగిపోతుంటే తెనాలి రామకృష్ణ నేను దాన్ని అదుపు చేస్తానని పక్కకి తీసుకెళ్లి సైలెంట్ గా పడవలోంచి నీళ్లలో పడేశాడు. అది ప్రాణభయంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయి అల్లాడిపోతున్నప్పుడు మళ్లీ దాన్ని పైకి తీయించి పడవలో ఎక్కించాడు. సైలెంట్ గా ఒక మూలకెళ్లి కామ్గా కూర్చుంది. ఏం చేసావు రామకృష్ణ, సైలెంట్ అయిపోయింది అంటే, ఏమీ లేదు సార్, మనలో కూడా చాలా మంది ఉన్న స్థితిని గుర్తించకుండా ఇంకేదో కావాలని ఆరాటపడతా ఉంటారు. తాము ఎంత సురక్షితమైన ప్రదేశంలో ఉన్నామో ఇప్పుడు కుక్కకి అర్థమైంది కాబట్టి జ్ఞానోదయం అయ్యి నిశ్శబ్దంగా ఉంది అని చెప్పాడు. అవును కదా, పరిస్థితి బాగోకపోయినా మన స్థితి బాగోకపోయినా వేరే దానికోసం ఆరాటపడటం తప్పు లేదు. కానీ ఉన్న స్థితిలో మెరుగు ఉందా లేదా అని ఎత్తుక్కోవడం మాత్రం ఖచ్చితంగా చెయ్యండి. ఓకేనా?